కేసీఆర్ చేసిన ప్రయోగాన్ని చేయబోవడం క్రమంలో చేయలేక చతికిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. మొత్తం 2/3 తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు, కానీ అది అవ్వట్లేదు అనేది. అట్లా లేకపోతే కేసీఆర్ గారు బయటకు వచ్చి నాతో 20 మంది ఎమ్మెల్యేలు మేము వస్తామంటున్నారు, టచ్లో ఉన్నారు. ఏమో మీరు చెప్తున్నట్టు ఆయన కూడా చెప్తున్నాడేమో. చెప్తున్నారు కదా, నేను ఏమంటున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నారు 25 మంది టచ్ లో ఉన్నారని. ఆయన కూడా చెప్తున్నారు 20 మంది టచ్ లో ఉన్నారని. మేము ప్రభుత్వంలో ఉన్నాం, వారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి వారు కీలక మంత్రి పదవులలో ఉన్నారు, వాళ్ళకి టచ్లో ఉన్నారంటే నువ్వో నేను జనమో నమ్ముతారు. కేసీఆర్ది వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నువ్వు నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకే టచ్లో ఉండవు, పక్క పార్టీ వాడు వచ్చి నీకు టచ్లోకి వచ్చిండా? ఒక మంత్రి కూడా ఎవరు టచ్ లో చెప్పడానికి ఏదైనా చెప్పవచ్చు, గాలి మాటలు ఎవరు నమ్ముతాడండి? కేసీఆర్ని నమ్మి ఉన్నోడే అమ్మో ఈ నిరంకుశ పాలన, ఈ పోకడల్లో మేము బతకలేము, మాట్లాడే స్వేచ్ఛ లేదు, అభిప్రాయానికి విలువ లేదు, పిలిచి అడిగినోడు లేడు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఏమన్నాడు? తెలంగాణ ప్రజలు వినలేదా? చెప్పుడు మాటలు చెవులు గొరుకుడుతోనే సర్వనాశనం అయిపోయింది పార్టీ, ఈడ ప్రజాస్వామ్యం పేరుకే కానీ ఈడ ప్రజాస్వామ్యం లేదని చెప్పాడు. గౌరవప్రదమైన పోస్టులో ఉన్నాడు ఆయన, మండలి చైర్మన్. మీకు తెలుసు, ముఖ్యమంత్రి తర్వాత స్పీకర్, మండలి చైర్మన్ కూడా హైలీ రెస్పెక్టెడ్ పొజిషన్స్. ఆయనే బయటకు వచ్చి ఓపెన్గా చెప్తున్నాడు కదా అక్కడ పరిస్థితి ఏందో. ఉన్నోడే ఎట్లా బిక్కొద్దామని చూసుకుంటుంటే నువ్వు కొత్తగా మా వాళ్ళు పోయిగా ప్రజాగా నిరంకుశత్వంలో బతకాలని చూస్తారా చెప్పండి. సో నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారి ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ముహూర్తం పెట్టారు మీరు. ముహూర్తం అది నేను చెప్తున్నా కదా, కాలం నిర్ణయిస్తుంది. కానీ కేసీఆర్ ఏంటంటే ఇట్లాంటి అపహాస్యమైనటువంటి మాటలు, ఇట్లాంటి కామెడీలు, ఈ దశాబ్దపు నేను పెట్టిన సోషల్ మీడియాలో ఈ దశాబ్దంలో నేను చూసిన కామెడీ బిట్టిది. 20 మంది కేసీఆర్తో టచ్లో ఉన్నారనేది. ఎందుకంటే వాళ్ళలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఉన్నోళ్ళు పోకుండా ఆపడానికి, వాళ్ళ క్యాడర్ పనిచేయడానికి, వాళ్ళకు బూస్టప్ చేయడానికి ఎన్ని అబద్ధాలని ఆడతారు. సరే, ఆయన అబద్ధాల పునాదుల మీదే ఆయన రాజకీయం మొత్తం నిలబడిపోయింది, అది వేరే విషయం అనుకోండి. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది, నేనే తెచ్చిన అన్నాడు, అబద్ధం. తెలంగాణకు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, తానే ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు, అబద్ధం. ఉప ముఖ్యమంత్రి ఇచ్చి కూడా అవమానకరంగా రాజయ్యను తప్పించిండు, నిజం. దళిత అధికారులకు సిఎస్ కానీ ఇంకే రకమైన పోస్టుల్లో అవకాశం ఇవ్వలేదు. ప్రదీప్ చంద్ర ఉంటే 2 నెలల్లో రిటైర్ చేసి పంపించేసిండు, ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వలేదు. దానికన్నా ముందు దానికన్నా తర్వాత అందరు అధికారులకు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. అంటే దళితుల గురించి చెప్తున్నా, 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు దళితులకు, అబద్ధం. దళిత బంద్ ఇస్తానన్నాడు, అబద్ధం. 10 లక్షలు ఇచ్చి 7 లక్షలు. ఇవన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పే కదా మీరు అధికారంలోకి. మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా, మళ్ళొక్కసారి ప్రజలకు అంటే కేసీఆర్ రాజకీయమే అబద్ధమైనప్పుడు ఈ పచ్చి అబద్ధాలు ఆడడానికి ఏముంది? ఉన్నోళ్ళని కాపాడుకోవడానికి, క్యాడర్తో మళ్ళొక్కసారి ఎట్టి చాకరీ చేయించుకోవడానికి ఆయన ఇచ్చిన స్కీమ్ అది వాళ్ళే నవ్వుకుంటున్నారు. ఉన్నప్పుడు మమ్మల్ని కలవలేదు ఈయన, పక్క పార్టీ ఎమ్మెల్యేలకు టచ్లోకి పోయిండట అని. వాళ్ళు కామెడీ రీల్స్కి పనికొచ్చే స్టఫ్ అంతా కూడా కేసీఆర్ గారు ఇస్తున్నారు. ఇక బీజేపీ గురించి ఇక్కడ చర్చే అవసరం లేదు. కిషన్ రెడ్డి గారు సింటెక్స్ ట్యాంక్లు ఓపెన్ చేయడానికి తెలుసు కదా, నల్లాలు 15 లీటర్స్ వాటర్ పెట్టి ఒక బస్తీలో పోయి ఓపెన్ చేయడానికి, కురుకురే ప్యాకెట్లు పంచడానికి, రైల్వే స్టేషన్ లో పైకి దిగి ఎక్కే ఆయన బాధ. కేబినెట్ మంత్రి ఉన్నా కూడా పోయిన ప్రభుత్వం గుర్తించలేదు, ఈ ప్రభుత్వం గుర్తించట్లేదు అని బాధ. ఎవరిదండి? కిషన్ రెడ్డిది. ఇప్పుడు రాష్ట్రం నుంచి ఒక సెంట్రల్ కేబినెట్ మినిస్టర్ ఉంటే పాత ప్రభుత్వం ఆయన ఎప్పుడు నువ్వు ఏదైనా తెస్తే నువ్వు ఈ రాష్ట్రానికి ఐటీఆర్ అనేది మేము దిగిపోయే ముందు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఐటీఆర్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ తీసుకున్నాం. మరో హైదరాబాద్ ను సృష్టించగలిగే కెపాసిటీ ఉన్న ప్రాజెక్ట్ అది. దాన్ని నువ్వు మీ పార్టీ ప్రభుత్వం రాగానే దాన్ని అటకెక్కిచ్చేసి అడిగిన ఐటీ మినిస్టర్ లేడు, ఐటీ మినిస్టర్కి అడిగే ధైర్యం లేదు, పైన ఉన్న కేంద్ర మంత్రి అని చెప్పుకున్న కిషన్ రెడ్డి గారికి తెచ్చే దమ్ము లేదు. అట్లాంటిది ఒక ప్రాజెక్టుదే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆ ప్రాజెక్టు శిలాపలకం వరకు నీకు ర్యాలీ చేస్తాం, పూలతో స్వాగతం పలుకుతాం. పని చేస్తాడేమో మళ్ళీ. అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపించినట్టు ఉంది. 5 ఏళ్ల నుంచి కేంద్ర మంత్రిగా ఉండి కుర్కురే ప్యాకెట్లు పంపి సాటిస్ఫై అయిన మంత్రి గారు ఏదో అక్కడో ఇక్కడో ప్రోటోకాల్ రిబ్బన్లు కట్ చేసిన మంత్రి గారు ఇక్కడ ఏదైనా కొత్తగా తెస్తే కదా, ఐటీఆర్దే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీదే, ఇవి అన్నీ మేము ఇచ్చిన హామీలండి, చట్టంలో ఉన్నాయి. అదేమో గత ప్రభుత్వం ఐటీఆర్ ఇచ్చిన, మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీ. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తేవాలి, గిరిజన యూనివర్సిటీ తేవాలి, ఇన్ని ఒక ప్రాజెక్టు జాతీయ హోదా తీసుకు కాళేశ్వరం రిపేర్ చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. మీరు వాళ్ళు కలిసి ఇది గమ్మతి. నేను చెప్తాను, ఇది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విరివిగా తెలవాలి, మళ్ళొకసారి మీ ద్వారా తొలి వేలుగు ద్వారా పోవాలని చెప్తున్నా. కేంద్రం నుంచి మంత్రులు ఎవరు వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా, హోంశాఖ మంత్రి వచ్చినా, మిగతా ఏ శాఖ మంత్రి వచ్చినా కాళేశ్వరం అనేది ఏటీఎం కేసీఆర్ అని చెప్పిపోతారు. అవునా? అంటే ఇన్ఫర్మేషన్ ఉంది, అమిత్ షా కూడా అన్నారు కదా.
కిషన్ రెడ్డి గారికి కూడా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తెలుగు రాష్ట్రాల నుంచి ఒకటే మంత్రి, మళ్ళీ ఇది ఒక విడ్డూరం చూడండి. గుజరాత్ నుంచి 7 ఉంటారు, ఉత్తరప్రదేశ్ నుంచి 12 మంది ఉంటారు, తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కడే మంత్రి. గుర్తించమని అంటే ప్రజలను అర్థం చేసుకోవాలి. ఏపీ నుంచి ప్రాతినిధ్యం లేదు, ఇక్కడ ఉంది కాబట్టి ఒకరికి ఒక ఛాన్స్ ఉంది. దగ్గర నుంచి రాజ్యసభలు చేసే మంత్రులు 80 సీట్లు ఉన్నాయి. నేను అదే అంటున్నా, వాళ్ళు మనకిచ్చిన గుర్తింపు చెప్తున్నా నేను. సరే మీరు ఉన్నారు, కాళేశ్వరం మీద మీరు అవినీతి అని ఒప్పుకున్నారు, ప్రజలందరికీ చెప్పే ప్రయత్నం చేశారు, మేము కూడా అదే ఫైట్ చేసినాం. రేవంత్ రెడ్డి గారు నాడు ప్రతిపక్ష నేతగా మీకు ఎవిడెన్స్లతో సహా అందరికీ అప్పచెప్పిండు, దాని మీద చర్యలు లేవు. తిరిగి వాళ్ళ దగ్గర 1200 కోట్లు తీసుకున్నారు. ఎవరైతే తెలంగాణ రైతులను అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోమని కోరుతున్నా. ఏ కాళేశ్వరం కట్టినోడు పర్లేవాసి నాణ్యత లేని కట్టడాలు కట్టి ఇవాళ మీ పంటలు ఎండడానికి కారణమైనరో వాళ్ళతోని ఈ బీజేపీ, బీఆర్ఎస్, మోడీ, కేసీఆర్ ఇద్దరూ భాగస్వాములే. ఆ దొంగతనంలో వీళ్లకు పాత్ర ఉంది అని చెప్తున్నా. ఎందుకు వాళ్ళ దగ్గర ఈయన 180 కోట్లు చందాలు తీసుకున్నాడు, 180 కోట్లు అది కూడా సుప్రీంకోర్టు బయట పెడితే బయటకు వచ్చింది, లేకపోతే ఎట్లా వస్తుంది? అది పర్రెల వాసి దగ్గర అంటే బ్యాగులు పంపించిండు. తర్వాత కేంద్రంలో 1200 కోట్లు తీసుకొని 23,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చాడు. కాళేశ్వరంలో అవినీతి జరిగి నాణ్యత లేని కట్టడం కట్టిన వారికి నువ్వు 23,000 కోట్ల కాంట్రాక్ట్ ఎట్లా ఇస్తావు చెప్పు కేంద్ర ప్రభుత్వం? అంటే నేనేమంటున్నా, ఇదంతా ఒక దొంగల ముఠా. మోడీ, కేసీఆర్ నాయకుడు, ఉపనాయకుడు కలిపి వెరసి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని తిన్నారు. ఆ ఫలితాలన్నీ మేము ఇప్పుడు వీళ్ళు చేసిన పాపాల పాపమే, ఆ కర్మల పాపమే ఈ రోజున కరువు. దీన్ని కడుక్కుంటా తెలంగాణ ప్రజలకు మంచి చేయాలి, రైతులకు మంచి చేయాలి, నిరుద్యోగులకు మంచి చేయాలి అని మేము ముందడిగేసినాం. ఇచ్చిన ఈయన ముఖానికి ఎప్పుడు 30,000 4 నెలల్లో 30,000 వర్క్ ఆర్డర్స్ ఇచ్చిరా, అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిరా. ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాదు, భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు. వీళ్ళు ఉంటే కోర్టు కేసులు, పేపర్ లీకులేనాయి.